దేవుడు ఎక్కడున్నాడో తెలియదు, కానీ బాబా మాత్రం ప్రైమ్ టైంలో ఉన్నాడు. ధ్యానం కళ్ళు మూసుకుని కాదు, లైవ్ స్ట్రీమ్ ఆన్ చేసుకుని. అద్భుతం జరగాలంటే నమ్మకం కాదు, నెట్ స్పీడ్ కావాలి. అడిగితే ఆశీర్వాదం, చెల్లిస్తే పరిష్కారం, రసీదు అడిగితే పాపం. ఒకప్పుడు దేవుడి దగ్గర మనుషులు మోకరిల్లేవారు, ఇప్పుడు మనుషుల ముందు దేవుడే మోకరిల్తున్నాడు. బ్రాండ్ అంబాసిడర్లా. రోగం తగ్గదు, ఉద్యోగం రాదు, పంట పండదు, కానీ బాబా ఆశ్రమం మాత్రం 3 అంతస్తులు పెరుగుతుంది. శాస్త్రం అడితే నీకు భక్తి లేదంటారు, ప్రశ్న అడితే నీ మీద దుష్టశక్తి ఉందంటారు, మోసం బయటపడితే ఇది శత్రువులు కుట్ర అంటారు. భక్తి అంటే ఆలోచన చంపడం అయిపోయింది, విశ్వాసం అంటే వివేకాన్ని లీజుకి ఇవ్వడం అయిపోయింది. ఇంతా చూసి కూడా ఎవరైనా మాట్లాడితే దేశద్రోహి, ఎవరైనా ప్రశ్నిస్తే ధర్మ విరోధి. మధ్యలో మాత్రం పిల్లలు చదువు మానేస్తున్నారు, జబ్బులు మందులు లేక చనిపోతున్నారు, ఊళ్ళు చీకట్లో మునుగుతున్నాయి, కానీ బాబా మాటలు మాత్రం వైరల్ అవుతున్నాయి. దేవుడు అడిగితే ఏమంటాడో తెలుసా? నా పేరు వాడి మీ బుద్ధిని అమ్ముకోకండి. కానీ ఆ మాట వినే చెవిలేదు. అన్నీ అంధభక్తి ప్లగ్లో ఛార్జ్ అవుతున్నాయి. ఇంతా చూసి కూడా ప్రశ్న అడగడం పాపమైతే బుద్ధి వాడటమే ఈ దేశంలో అత్యంత పెద్ద విప్లవం.